అండి మేము ఈరోజు పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామంలో చౌడం శ్రీనివాసరావు అనే రైతు పొలంలో ఉన్నాము. చౌడం శ్రీనివాసరావు గారు ఎన్ని ఎకరాలు మాగాడేశాడు, ఎన్ని ఎకరాలు ఎకరానికి ఎన్ని ఎకరాలు మాగాడేశారు, ఏ రకాలు మామూలు రకం రకాలు ఆ రకం ఎంత వేసాడు, ఈ రకం ఎంత వేసాడు అని ఒకసారి ఆయన మాటలోనే ఉందాం. శ్రీనివాసరావు గారు, మీరు మొత్తం మాగాడి ఎన్ని ఎకరాలు వేశారు? 17 ఎకరాలు వేసాం. 17 ఎకరాలలో ఏ రకాలు ఎన్ని ఎంత వేశారు? అంకుర సానం 7 వేసామన్నా, చిట్టి పొట్టి 7 వేసాం. చిట్టి పొట్టి 3 ఎకరాలు, హెచ్ఎంటి 7 ఎకరాలు. హెచ్ఎంటి 7 ఎకరాలు, చిట్టి పొట్టి 3, వేరే అంకుర సానం 7 ఎకరాలు. సరే, అంకుర సానం చిట్టి మన మామూలుగా హెచ్ఎంటి చిట్టి పొట్టి వేశారు కదా. ఈ 3 రకాలలో నీకు నచ్చింది ఏంది? చిట్టి పొట్టి అన్న. చిట్టి పొట్టి ఎందుకు నచ్చింది? దీనివల్ల ఏంది ఉపయోగం? దీనివల్ల ఏం తెలిసింది నీకు? పెట్టుబడి తక్కువ, తెగుళ్ళు తక్కువ, అది బస్తాలేమో ఎక్కువ వచ్చేటట్టు ఉన్నాయి అన్న. 45 బస్తాలు, 46. అంటే ఈ 3 ఎకరానికి చిట్టి పొట్టికి ఎన్ని కట్ల మందు కట్టలు వేసావు? వేరే రకాల ఎకరానికి ఎన్ని మంది కట్టలు వేసావు? అంకుర సానంకి 8 కట్టలు వేసామన్నా, చిట్టి పొట్టికేమో 6 కట్టలు వేసాం. దానికి ఎన్నిసార్లు మందు పిచికారి చేశారు? మందు కొట్టడం. దీనికి ఎన్నిసార్లు మందు కొట్టారు? నేల మందు 3 సార్లు కొట్టామన్నా. దీనికి 2 times. అదే 2 సార్లు మందు కొట్టారు. అంటే ఏంటంటే ఇప్పుడు దానికి 3 సార్లు మందు కొట్టాడు వేరే రకాలకి, దీనికి 2 సార్లు మందు కొట్టారు. సరే, ఏ మందైనా ఒకసారికి మందు కొట్టేది ఏదైనా 1500 2000 డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి మందు కొట్టాలంటే ఎకరానికి మాగాడికి మందు కొట్టాలంటే 2000 తగ్గుద్ది. 2000 ఏదైనా డిఫరెన్స్ ఉంటుంది. ఆ 2000 వరకు దీనికి తగ్గింది. మందు కట్టలు కూడా 2 కట్టలు దానికి పెంచి దీనికి కొంత తక్కువ. ఏది వేసుకున్నా కానీ ఇలా మంచిగా మన బలం కట్టలు వచ్చేసి 1600 1500, దీనికి 3000 తక్కువ. 3 2 ఎకరానికి వచ్చి పెట్టుబడి వాటికి వీటికి 5000 పెట్టుబడి తక్కువ అనమాట. అది ఒకటి. దీనికి బత్తాలు ఏది పెంచేటట్టుంది? అంకుర సానం 40 42 అవుతాయి అన్న. చిట్టి పొట్టి మాత్రం 45 ఈజీగా. 45 ఈజీగా అవుతాయి. అది ఒకటి. అది ఆల్రెడీ మీ ఊరాలు వేరే రకాల కంపెనీ పేరు వద్దు, వేరే రకాలు మీరు అమ్ముతున్నారు ఎర్రపుట్టు అని. దాని రేట్ ఎంత? దాని రేటు 1400. దీని రేటు 1530. అంటే ఆల్రెడీ 5 బస్తాలు పెరుగుతుంది. బస్తాకి 130 రూపాయలు పెచ్చు వస్తుంది, అమ్ముతుంది. అదొకటి. దానికన్నా సందేస్తారో లేదో కానీ దీన్ని అయితే ఎక్కడ దొరుకుతాయని మన ఈ ఒడ్లు కొనే వాళ్ళు అడుగుతున్నారు, వచ్చి ఎత్తకపోతున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు రైతుకు మనకు కావాల్సింది ఏంటంటే, రైతుకు బాగా దీనివల్ల లాభసాటి ఏంటంటే పెట్టుబడి ఎకరానికి 5000 తగ్గుతుంది, దిగుబడి 5 బస్తాలు పెరుగుతుంది. రేటు మళ్ళీ బస్తాకు 130 రూపాయలు రేటు పెరిగింది. ఈ ఆడికి రేపు మళ్ళీ పెరగొచ్చు తగ్గొచ్చు చెప్పలేము. కానీ అవతల దాని మీద దీనికైతే 150 130 రూపాయలు డిఫరెన్స్ నడుతుంది. దానివల్ల ఏంటంటే 5000 రూపాయలు పెట్టుబడి తగ్గింది, దిగుబడి 5 బస్తాలు పెరుగుతుంది.